హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా ఇంట్లో వచ్చేసి నేను సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. సొరకాయ కర్రీ ఏ విధంగా చేస్తున్నానో నేను వీడియోలో చూపించబోతున్నాను కదా. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, సో ఇంకెవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేమైనా వేసుకోవచ్చు. సో లైట్గా కొంచెం శనగపప్పు కూడా వేస్తాను నేనైతే. సో అవన్నీ వేసి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి. సో అదేవిధంగా కొంచెం లైట్గా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అవన్నీ టమాటా, తర్వాత ఆనియను, సోరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సో అన్నీ అయితే వేసాను కదా నేను వీడియోలో కనిపిస్తుంది. అవన్నీ వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి కొద్దిసేపు. అంటే అవి కొంచెం మగ్గనించాలి. మగ్గిన తర్వాత లైట్గా కొద్దిసేపు మనం క్యాప్ పెట్టుకుంటే అది మంచిగా మగ్గుతుందండి. నేనైతే శనగపప్పు వేస్తున్నాను కదా, కనిపిస్తుంది కదా వీడియోలో. మనకు శనగపప్పు వేస్తే మరి సోరకాయ కర్రీ ప్లెయిన్గా ఉంటే బాగుండదు. సో పప్పు ఉంటే మధ్య మధ్యలో తింటుంటే మనకు కూడా మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే శనగపప్పు యూజ్ చేస్తాను. సో అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాబట్టి నాకైతే చాలా ఇష్టం కాబట్టి నేనైతే వేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. కర్రీ అయితే కలుపుతున్నాను కదా. సో తర్వాత నెక్స్ట్ కారం వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ పోసుకోవాలండి అందులో. ఎందుకంటే మనకు సొరకాయ ముక్కలు తర్వాత అవన్నీ పీసెస్ కొంచెం ఉడకాలి కదా, ఉడికితేనే కదా మనకు మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా. అందుకోసమని నేను కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం మసాలా కూడా వేసుకొని, గరం మసాలా వేసుకొని కర్రీలో అయితే లైట్గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి దాన్ని క్యాప్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్. మసాలా కూడా వేస్తున్నాను కదా అండి, గరం మసాలా. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే అండి, అది బయట తీసుకొచ్చినది కాదు. బయట ఐటమ్స్ మేము ఏం వాడము మసాలాలు, ఓన్లీ ఇంట్లోవే వాడతాము, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి. మసాలా వేసిన తర్వాత లైట్గా కొత్తిమీర కూడా వేస్తున్నాను కదా. కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కర్రీ మొత్తం కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కర్రీకి వచ్చేసి మంచిగా క్యాప్ పెట్టుకున్న తర్వాత అవి ఒక 3 విజిల్ వచ్చేదాకా చూసుకోవాలి.